ఒకసారి అటు చూడు, అటు చూడరా. ఇక్కడ అమ్మా ఏం చేస్తున్నారు అక్కడ? ఇక్కడ చూడు, డబ్బులే లేనట్టుంది. మనం వెళ్ళేటప్పుడు ఎంతో కొంత డబ్బు ఒక అక్కడ వచ్చారా ఈ వీడియోలో ఏంటంటే నేనైతే ఒక బామ్మ గారి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. ఆ బామ్మ ఏం చేస్తుందంటే క్షుద్ర పూజలు చేస్తుందంట. క్షుద్ర పూజలు అంటే అందరిలాగా క్షుద్ర పూజలు చేసి చంపేయడం కాదు. ఆమె చాలా దైవభక్తురాలు. అదేవిధంగా ఆమె జాతకం చెప్పగలదు. దాంతోపాటు ఎవరైనా ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నారనుకోండి, చేతబడులు లాంటివి, వాటిని క్యూర్ చేయగలదు అనమాట, మంచి చేయగలదు అనమాట. ఇప్పుడు ఎలా అంటే ఎవరికైనా చేతబడి చేస్తే ఆ చేతబడిని ఈవిడ తీసేయగలదు. దాంతోపాటు ఏవైనా మనకి కోరికలు తీరకుండా, లేదంటే మన చుట్టాలు పెద్ద ఏజ్లోనే చనిపోయారు అనుకోండి, అదే చిన్న ఏజ్లోనే చనిపోయారు అనుకోండి, ఆ ఆత్మలతో వాళ్ళు మాట్లాడగలరంట. అది ఎంతవరకు నిజం అనేది మనం ఈరోజు అయితే కనుక్కుందాం. సో స్టార్ట్ చేద్దాం అనమాట. ఆమె ఇంటి దగ్గరికి వచ్చాం, అందుకని కెమెరా అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. శ్యామ్ పట్టుకో, రోడ్ చూపించు. గైస్, ఆమెను తప్పుగా అనుకోకుండా, ఆవిడ మంచి చేస్తాను అనమాట. చేతబడులు చేసే ఆమె కాదు. చేతబడి ఎవరైనా చేస్తే ఆ భార్యని తప్పించగలదు. అయితే నేను ఇక్కడికి వచ్చింది ఆ విషయం గురించి అయితే కాదు. ముఖ్యంగా ఏంటంటే ఆమె ఆత్మలతో మాట్లాడగలను అన్నది కదా. సో శ్యామ్ అయితే మీ ఎవరో శ్యామ్ ఎవరో చుట్టాలో మరణించారంట. అలాగే నా పూర్వీకుల్లో కూడా కొంతమంది చుట్టాలు మరణించారు కదా. ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఆత్మలతోటి మాట్లాడిద్దాం ఆ బామ్మగారిని. అది నిజమో కాదో కనుక్కుందాం, ఓకేనా? ఒకసారి అటు చూడు, అటు చూడరా. ఇక్కడ ఆ బామ్మగారేనా? అమ్మా ఏం చేస్తున్నారు అక్కడ? ఎవరా? ఆ బామ్మేనా? మరి తప్పుగా మాట్లాడకూడదు. ఆగు, జ్ఞానం చేస్తున్నారు. కారు ఎక్కడ పెడదాం, దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఆగు, ముందుకు ఇల్లు దిగు, నువ్వు దిగు, పర్లేదు. ఆపేసాను. అక్కడ చూడొకసారి పామ్మగారు ఉండే ఇల్లు. సో అమ్మా, అమ్మా ధ్యానం చేస్తున్నాను. అమ్మగారు, అమ్మగారు ధ్యానం చేస్తున్నారు. దేవత అంటే నాకు తెలిసి ఏదో మొక్కుతున్నారు. అమ్మా, అమ్మా ఏంటి పరిస్థితి? అమ్మగారు
అమ్మా అన్నా ఎందుకన్నా మనకి మన గోస్ట్ హంటింగ్ అంటేనే కిలికి మరి అన్ని టెస్ట్ చేస్తాం కదరా మరి. నీకు అది అలవాటు అయిపోయింది. మనం వచ్చాం కదా ఇక్కడికి. అమ్మగారు అమ్మా, ధ్యానం చేస్తే అంతసేపు ఉంటారా? ఇంట్లోకి వెళ్ళి వద్దాం కదా ఈలోపు. ఇల్లంతా చూసి వద్దాం. వద్దులేరా, ఆ అమ్మని పర్మిషన్ అడిగి వెళ్దాం. వద్దు, తప్పుగా ఉంటుంది. అంటే ఉంటుంది. లేకపోతే ఒక్కసారి ఇలాగా చేత్తో ఇలాను లేకపోతే అంటారు కదా భుజం మీద కల్పన ఒకసారి అని కదిపితే లెగిస్తారు. మళ్ళా ధ్యానం చేసేప్పుడు అది అలా ముట్టుకుంటే పాపం అన్నా మనకి. మరి పిలుద్దాం ఏదోలా, కొద్దిసేపు వెయిట్ చేద్దామా? లేదంటే అమ్మా, అమ్మగారు నాకు తెలిసి మాట అంటారు కానీ లెగరు. కానీ ఇప్పుడు నాకు తెలిసి టైం పడుతుందేమో. సూర్యాస్తమయం అయిన తర్వాత లెగుస్తారు. ఈలోపు మనం రూమ్లోకి వెళ్ళి చూసేద్దామా? అంటే గుమ్మం దగ్గరే గుమ్మడికాయలు అవి ఉన్నాయా, అక్కడ దాకా వెళ్దాం ఒకసారి. అదా అమ్మ అయితే ఎక్కడ ఉందన్న? అమ్మగారు అయితే ఎక్కడ ఉన్నారు? ప్లేస్ మాత్రం అదిరిపోయింది కదా. ఎక్కడ ఇదంతా చాలా బాగుంది కదా ప్లేస్. లోపలికి వెళ్దామా? ట్రై చేద్దామా? వెళ్దాం అన్న ఒకసారి. ఆవిడైతే అక్కడే చేస్తున్నారు. అదే ఎవరన్నా ఉన్నారా? ఆవిడ ఒక్కడైనా? ఇక్కడే వండుకుంటూ ఉంటారు. చాలా కష్టం ఉందన్నా. ఇంత ఛానల్ బట్టి ఎక్కడ ఉంటుంది అనుకుంటా. అదే కదా మామూలుగా ఏంటంటే చెప్పులు తీసి వెళ్ళు. ఎవరన్నా ఉన్నారా? ఒక బైక్ ఉంది, ఇంకా పూజ. భయపడకండి, మంచోళ్ళే. ఆవిడకి చెప్పకుండా మరి లోపలికి వెళ్తున్నాయి అలాగే అరుస్తుంది. మరి అంత సీరియస్ అయిపోయారంటనా? ఏమో. అమ్మా మీకోసం వచ్చాం మేము. బాబోయ్ గాయ్, దెబ్బకి అల్లబట్టేసింది కదా. పద ట్రై చేద్దాం. బాగుందన్నా. అమ్మా, మేము మీతో మాట్లాడడానికి వచ్చామమ్మా, ఏది ఇబ్బంది పడడానికి కాదు. మీతో మాట్లాడడానికని వచ్చాము. మీరు కోపడకండి మా మీద. చెప్పకుండా లోపలికి వెళ్ళడం మాదే మిస్టేక్. సారీ. నార్మల్గా ధ్యానం చేస్తున్నారా? అవి చూడు. ఛానల్ బట్టి ఉంటుంది కానీ అన్నీ పోయినాయి పాపం. కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరు రారన్నా ముందుకి చేయడానికి. మామూలుగా ఎప్పుడన్నా ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఏం పరిష్కారాలు అడగడానికి వస్తారు తప్ప డబ్బులు కూడా ఎక్కువ ఏమి ఎవరు నాకు తెలిసి. అదే కదా పాపం. బామ్మ, మీతో మాట్లాడడానికి వచ్చాం బామ్మగారు, ఇబ్బంది పెట్టడానికి కాదు. అమ్మగారు,
లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. చెప్పండి. అమ్మగారు, మీతో మాట్లాడడానికి వచ్చామండి, లోపలికి రావచ్చా? రండి. మీరు ఎందుకు వచ్చారో ఎందుకు ఏంటో నాకు అన్నీ తెలుసురా. నా కళ్ళు చూస్తూనే ఉంటాయి. రండిరా, కూర్చోండి. ఫోన్లో లేట్ అయినా ఏం బొమ్మ మీద పెట్టచ్చు, కెమెరా బాగా జరుగుతుంది. అమ్మ ఇబ్బంది పెట్టకూడదు. కర్ర ఏంటన్నా? ఏమో ఇక్కడే ఉంటుందా అమ్మ? అమ్మా, చూద్దాం ఒకసారి. లైట్ లేదుగా. లైట్ తెస్తా, నాకు ఇక్కడే ఉండు అప్పుడు దాకా. నువ్వు ఉండాలి, నా భయమేనా? పర్లే ఉండు, లైట్ తెస్తా. ఇక్కడ ఉంటాను. రికార్డ్ చేస్తా ఉండు అటు ఇటు. పాపం ఇక్కడ ఉంటుంది. అమ్మా, మీరు ఇక్కడే ఉంటారా? మిమ్మల్ని రండిరా, కూర్చోండి. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసురా. నా కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఒక లైట్ లేదు, ఏం లేదు. నీ దేవుడు ఫోటోలన్నా అన్న వచ్చాను బయటికి. ఏదో లోన అమ్మ చూడు ఒకసారి ఇటు. పాపం రా, అమ్మకి చాలా తక్కువ కూరగాయలు ఉన్నాయి. పాపం అసలు కూరగాయలే లేవు. ఏం 4 వంకాయ, ఉరి టమాటాలు కూడా కుళ్ళిపోయినాయిరా పాపం. చూడు, డబ్బులే లేనట్టున్నాయి. మనం వెళ్ళేటప్పుడు ఎంతో కొంత డబ్బు ఇచ్చి వెళ్దాం, సరేనా? ఏమన్నా ఉందా పాపం తింటాకి? ఈరోజు ఎవరో ఏదో ఇచ్చినట్టున్నారో తినడానికి అయిపోయింది. మనం ఏదన్నా కొనిద్దాం పాపం. అమ్మ, మేము మీతో మాట్లాడడానికి వచ్చాం. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా మాకు సమాధానం చెప్పండి. ఏంటిరా, అడగండి. అమ్మా, మీరు దెయ్యాలతో మాట్లాడతారు అని తెలిసి మేము ఇక్కడికైతే వచ్చాము. మీరు ఒక ఆత్మ ఎవరైనాతో మాట్లాడించగలరా? అంటే నేను ఒక యూట్యూబ్ వీడియోలు చేస్తాను, గోస్ట్ హంటింగ్ వీడియోలు. దెయ్యాలతో పట్టపాకలు ఏంట్రా ఇది? అమ్మ ఉండగా మనకేం కాదు, కంగారు పడతాం. అమ్మ మీరే చేస్తున్నారా అలా తలుపులు, లేకపోతే ఏంటనే అది? అయితే నేను దెయ్యాలు ఎక్కడెక్కడ ఉంటాయని, దెయ్యాలు పాతబడిన బంగ్లాల్లో ఒకటి వెళ్ళి దెయ్యాలు ఉంటే చూపిస్తాను. అయితే ఇప్పుడు ఏంటంటే విషయం, నా ఆడియన్స్కి జనాలు దెయ్యాలతో అదే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దెయ్యాలతో మాట్లాడాలి, మీరు మాట్లాడగలరు అని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. అయితే మా పూర్వీకులు ఎవరో ఒకళ్ళ ఆత్మతో మీరు మాట్లాడించి చూపిస్తే నేను దాన్ని వీడియో రూపంలో రికార్డ్ చేసుకుని నా ఆడియన్స్కి చూపిద్దామని ఎంత దూరం అయితే వచ్చాను. నేను దగ్గరగా హైదరాబాద్కి 150 నుంచి 180 కిలోమీటర్లు వస్తుంది గైస్. బెంగళూరు సైడ్ అనమాట ఇది. అలా వెళ్తూనే ఉండాలి. కర్ణాటక బార్డర్ సైడ్, కాకపోతే తెలుగు మన తెలంగాణయే అది. అమ్మా, ఇంకా మీరే చెప్పాలి. మీరు సరే అంటే ఉంటాం, లేదు కుదరదు సరే అడగండి రా అంటే వెళ్ళిపోతాం. సరే
అడగండి అడగండి. అమ్మా మీ పేరేంటమ్మా? తెలుసుకోవచ్చా యూట్యూబ్ ప్రజల కోసం? నా పేరు బాల త్రిపుర సుందరి. అయినా నా పేరుతో మీకేంట్రా పని? మీకేం కావాలో చెప్పండి. నిజమేలేమ్మా, తప్పు. ఆవిడ కోపపెట్టొద్దు, అనవసరంగా ఆవిడ డిస్టర్బ్ చేసినట్టు ఉంది. తప్పుగా అనుకోకండి అమ్మా, మామూలుగా అడగాలనిపించింది అంతే. అడగండి రా. అడగనా? అడుగు. అసలు ఏంటంటే మేము దెయ్యాల కోసం అడుగుదామని వచ్చాము. అమ్మ, దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయా? మీ నోటి ద్వారా చెప్పండి, నా ప్రజలైతే వింటారు కనీసం. ఉంటాయి, ఎందుకు ఉండవురా? ఉంటాయి, ఆత్మలు ఉంటాయి. అమ్మ, మీరు ఎప్పుడైనా ఆత్మను చూసారా? నీ పక్కనే ఉందిరా. అబ్బోయ్, అమ్మగారు కామెడీ కూడా చేస్తాను మన మీద. అసలు నాకు భయం అండి. అలా కాదమ్మా, ఆత్మల గురించి తెలుసుకోవాలని వచ్చాం. మీరు ఎప్పుడైనా చూసారా? నాలో దైవశక్తి ఉందిరా. ఆత్మని ఒక ఆట ఆడుకుంటాను. అందుకే అమ్మ మీ గురించి విన్నాం చాలా చోట్ల, అందుకని మీతో మాట్లాడదామని వచ్చాం. నా ఆడియన్స్ కోసం ఒక వీడియో మీరు నాకు ఇస్తే పర్మిషన్ నేను యూట్యూబ్లో పెట్టుకుంటా. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒకటే చిన్న ఆశ. మన శ్యామ్ ఉన్నాడు కదా, శ్యామ్ మీ దగ్గర కూర్చుంటాడో, ఆయన పూర్వజన్మలో ఎవరైనా చుట్టాలైనా ఈ జన్మలో ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళ ముత్తాతలతో మీరు మాట్లాడించగలరా? ఒకసారి మాట్లాడించగలిగితే ఒక్క ట్రై చేయండి. నేను దాన్ని వీడియో రూపంలో తీసుకుని నా యూట్యూబ్లో పెట్టుకుంటాను. సరే అంటే ఉంటాం, లేదంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సరేరా, మాట్లాడిస్తాను. మరి దానికి ఏమన్నా డబ్బులు ఏమైనా తీసుకుంటారమ్మా మీరు? అలా అడగకూడదు. మనకు నచ్చినంత అక్కడ పెట్టి వెళ్ళిపోవడం, దేవతకి ఇచ్చినట్టు కానుక అంతే. డబ్బులు గిబ్బులు అనుకో. ఓకే డబ్బులు తీసుకుని అంటే ఇక్కడ పెద్ద విల్లాయే ఉందును, బంగ్లా ఉందును. అది నిజమే కదన్నా. ఆవిడ సరేదా, మీ దీంట్లో పెట్టాలి, ట్రై చేద్దాం మరి. నీకేమవుతా? ఆవిడ మంచి ఆవిడ కాబట్టి మనం విన్నాం కదా, వాళ్ళు చెప్పారు కదా ఊరోళ్ళు. ఈ ఊర్లో ఎవరికి ఏ చిన్నపిల్లలకి దెయ్యం పట్టుకున్నా, జ్వరాలు వచ్చినా ఈవిడ దగ్గరికి తీసుకొస్తే అక్కడ ఉన్న నిమ్మకాయ తీసి చేతిలో పెడితే చాలంట, ఆ పిల్ల జ్వరం ఎగిరిపోద్దంట. అంత పవర్ఫుల్. మీ గురించి చాలా విన్నామమ్మా, వినే ఇంత దూరం వచ్చాం, తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ దోమ కూడా దోమ కొట్టడానికి బొమ్మన్నా దోమ ఏమో. చాలా సైలెంట్గా ఉందన్నా. మా యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఫోటోలు తీసానమ్మా, ఏమనుకోకుండా తప్పుగా. ధైర్యంగా నేను చెప్పిన మాటని అమ్మ దగ్గర కూర్చో ముందు, సరేనా? చెప్పులు తీసే బయట ఎక్కడ వదిలి, దేవతలు ఉన్నారు కదా విగ్రహాలు.
అటు పక్కన పెట్టే కిటికీలో పర్లేదు కిటికీలో పెట్టు. నీకు దగ్గర ఉండాలి కదా, నేను వెళ్ళిపోతే మళ్ళీ భయపడక. అమ్మా శామ్, ఇదిగో ఇంకా మనం వచ్చిందే అందుకు. కూర్చోమంటారమ్మా శామ్ని? రండిరా, వచ్చి కూర్చోండి, ఏం కావాలో అడగండి. ఉదయ అన్నీ ముట్టుకోకు. కూర్చోరా. కూర్చో, భయపడకు, పర్లేదు. జాగ్రత్త. ఏం చేస్తానమ్మా? అమ్మా అమ్మా దగ్గర నుంచి వచ్చావా? తప్పు కనకూడదు కానీ నేను లేచిపోతాను, నాకు భయం వేస్తున్నాను. ఉండబోయి తప్పుగా అనుకో, కూర్చున్నావా ఇంకా లెక్కకూడదు. అమ్మ వెళ్ళిపో ఉన్నప్పుడు వెళ్దాం. హారతి తీసుకొచ్చాను. చేతులు చూడు, అదే కదా. అంతర్లో ఉన్నాయి కదా. అమ్మా నీతో మాట్లాడచ్చా? అమ్మ ఒక అగరత్తు, హారతి తీసుకోరా. ఒక అగరత్తు ఎరగలేదు. వెళ్ళినాయి నాన్న, ఒకటి రాలేదు. చెప్పరా, ఏం చెప్పనన్నా? ఏంటో అడగరా. మనం ఆత్మ గురించి అడుగుదాం అనుకుంటున్నాం కదా, చెప్పు ఏదో ఒకటి. అంటే ఏం లేదమ్మా, గట్టిగా మాట్లాడు. ఏం మాట్లాడలేదంటన్నా? అడగరా. ఏం అడగదు. ఒక ఆత్మతో మాట్లాడాలి అని చెప్పు, నీకు తెలిసిన వాళ్ళది ఎవరో ఒకరిది. ఏం చెప్పమ్మా? నేను నీ మనసులో ఏముందో చెప్పనా? నీ స్నేహితుడు ఒక అమ్మాయిని ప్రేమించి. తమ్ముడు భయపడకూడదురా, అమ్మా కదా. మిమ్మల్ని చెప్తే నాకు నిజంగా ఏదో అనిపిస్తున్నాము. ఎందుకురా భయం? నీ స్నేహితుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి వల్ల గోదావరిలో ఊబిలో దిగబడిపోయి చనిపోయాడు. నిజంగాది నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయిరా ఎన్ని, నాకు తెలుసు. నీ స్నేహితుడితో మాట్లాడతావా? మాట్లాడతా. తన పేరేంటి? అనిల్. నువ్వు అన్న ఆంధ్రాలో చూడు, చనిపోయాడు ఫ్రెండ్ దినానికి ఏమంటారు 10వ రోజు. అదే అనిలే కదా. మరి నువ్వు పేరు ఎలా తెలిసింది దానికి? అమ్మ మీకు ఎలా తెలుసు అమ్మ ఇదంతా? నాకు అన్నీ తెలుసురా, నా కళ్ళ ముందు అన్నీ కనిపిస్తాయి. నీ స్నేహితుడితో మాట్లాడతావా? మాట్లాడతానమ్మా. మామూలుగా ఏమవ్వదంటే మాట్లాడతాను. ఏమవుదురా, ఎందుకురా భయం? నేనుండగా నీకు భయం ఏంట్రా? వామ్మో, కెమెరా మొత్తం కాలిపోతుంది వేడికిపోయి. నా కొల్లు ఏంటన్నా ఆడుతున్నారు? ఏమైంది? అలా పిలిచినట్టు అనిపించింది నాకు. ఎవరో?
ఫ్రెండ్ గారు ఉన్నానని చెప్పాను కదా. సోదేకు నిజంగా కుట్టన్నా, అందుకే నేను రే అన్నాను కదా ఇప్పుడు. నీ స్నేహితుడు అనిల్ రా, నీ స్నేహితుడు అనిల్. ఎందుకు భయపడుతున్నావు? మాట్లాడరా, మాట్లాడతానన్నావు నీ స్నేహితుడే కదా, మాట్లాడు. మాట్లాడరా, ఎలా ఉన్నావు? ఒరే నేను రా అనిల్ని, మాట్లాడు. ఏయ్ దిక్కులు చూడ ఒక తనలోకి వచ్చాడు అనిలు, రప్పించుకుంది అమ్మ నీతో మాట్లాడటానికి. ఆకర్షణ చెప్పరా, ఎలా ఉన్నావురా? ఎందుకురా నా మీద అంత నీకు ప్రేమ? ఆ గదిలో సౌండ్ ఏంటి? అనిలే చేస్తున్నాడు. ఆ గదిలో ఏదో పడిపోయిందిరా, నువ్వు మాట్లాడుతూ ఉండు. యారా ఎందుకురా భయ్యం? నువ్వు నా స్నేహితుడు రా, నేను అనిల్ని. నన్ను మర్చిపోయావా? ఎలా మర్చిపోయావురా? మొత్తం నిజమేనా ఉందా? అదే ఏడవకరా, భయమేస్తుందన్నా. కళ్యాణ పడిపోయారని. ఎందుకురా భయం? ఏడవకో కదన్నా, చిన్నప్పటి నుంచి తిరిగి ఊరుకో ఊరుకో. ఎంతమంది బాధపడు. నన్ను నమ్మించి మోసం చేసిందిరా, అందుకే గోదావరిలో దూకేశాను. అమ్మాయి కోసం ఎలా చదివించి చనిపోతారండి, అయినా చిరాగ్గా మోసం చేసింది. చిరాగ్గా. అందుకే నువ్వు నా మంచి స్నేహితుడు అని చెప్పేసి నేను నీకు కనిపిస్తున్నాను రా. శ్యామ్ ఎక్కువ ఛాన్స్ ఉండదు, నీకేమన్నా అడగాలనిపిస్తే నీ స్నేహితుడిని అడిగి అమ్మలోంచి వెళ్ళిపోతాడు మళ్ళీ కొద్దిసేపట్లో. నాకేం అడగదు అర్థం కావట్లేదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తున్నాను బాబు. ఏడోక ఏడోక బాబోయ్, అన్ఎక్స్పెక్టెడ్. నిజంగా అమ్మ ఎంత పవర్ఫుల్ అనుకోలేదు. నేను ఎప్పుడు నవ్వి ఆవిడ పడిపోయింది చూడు. అమ్మని లెక్కొట్టు. ఆవిడ పడిపోయింది, ఇక్కడ ఆరిపోయింది. వెళ్ళిపోయాడంటావా? ఏమో. అమ్మా అమ్మా అమ్మ లేకండి అమ్మా. అమ్మ అసలే మాకు భయం వేస్తుంది, ఎగిసుకోండి అమ్మా. అమ్మ మీరా లేకపోతే అమ్మా? అమ్మా అనిల్ వెళ్ళిపోయాడు, అర్థమవుతుంది. అనిల్ వచ్చాడు, వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు రా అనిల్. నీ స్నేహితుడు వెళ్ళిపోయాడు. ఇంకేమని చెప్పారమ్మా? చెప్పడానికి ఏమీ లేదురా, నీకు కనిపించాడు. వాడు మొర ఆలకించావు కదా, వాడు ఇంకా వెళ్ళిపోయాడు. వాడు నీతో ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. ఒక అమ్మాయి వల్ల గోదావరిలో దూకేశాడు, చెప్పేశాడు కదా. ఇంకా నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపోరా, వెళ్ళిపో, వెళ్ళిపోరా. అమ్మ చివరి కోరిక, నేను ఒక అరగంటలో మళ్ళీ వస్తాను. నాకు తెలిసిన వాళ్ళ ఆత్మతో కూడా మాట్లాడాలి దయచేసి. ఇది రిక్వెస్ట్ అనమాట, బ్రతిమాలుతున్నాను మిమ్మల్ని. సరేనా? సరే అంటే వస్తానండి, లేదంటే వెళ్ళిపోతాను. రండిరా, అడగండి. సరే ఇప్పుడైతే వెళ్ళిపోతాను, రమ్మన్నారు తర్వాత. వెళ్ళిపోండి. ఫోన్ అక్కడే ఉంది, తెచ్చుకో, వెళ్ళి తెచ్చుకో.
పడతావు. సామి ఏం చేద్దాం? కారెక్కి వెళ్ళిపోదాం. గైస్ వీడియో అయితే ఇంతటితో పూర్తయింది. కానీ ఒక అరగంట ఆగిన తర్వాత మళ్ళీ అయితే ఆ అమ్మ దగ్గరికి నేనైతే వెళ్ళి నాకు తెలిసిన ఒక అతను అయితే మరణించారు. సో అతని ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నాను. 3-4 నెలల క్రితమే చనిపోయాడు అతను. సో తను ఏం చెప్తాడు, నిజంగా ఎందుకు చనిపోయాడు అనేది ఎవరికి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కూడా. సో చూద్దాం ఆ అమ్మగారు నిజంగా ఏం చెప్తారు అనేది. నా ఫ్రెండ్ ఆత్మ వస్తా, లేదంటే అమ్మగారు తన గురించి ఎలా చనిపోయాడని కనిపెట్టి చెప్తారా, రేపటి వీడియోలో అయితే చూద్దాం. సో రేపంటే రేపు కాదు, డే ఆఫ్టర్ టుమారో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఖచ్చితంగా వీడియోని. సో అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉండండి. నేను అక్కడ ఎక్కువగా యాక్టివ్గా ఉంటాను, ఆ స్టోరీలన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను, వీడియోస్ గురించి అప్డేట్స్. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. క్లిక్ చేస్తే డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే వెళ్తుంది. సో మీరు అక్కడ కూడా ఫాలో అయ్యారంటే కనుక నేను యూట్యూబ్లో వీడియో పెట్టగానే ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ రూపంలో పెడతాను. సో మీకు వీడియో వచ్చిందని వెంటనే తెలుస్తుంది. అందరికన్నా ఫస్ట్ టైం మీరు వీడియోని అయితే చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా వాట్సాప్లో ఒక 2-3కైనా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారనమాట, మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరో ఒకళ్ళు. సో వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. ప్లీజ్ లైక్ ద వీడియో, లైక్ చేసి వెళ్ళండి. అండ్ టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. సో అస్సలు మిస్ కావద్దు.